ఈరోజు న్యూస్ ఎక్స్ ఇచ్చిన సర్వే కన్నా ముందే ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ కూడా పలు కేంద్ర నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కూడా ఒక క్రిస్టల్ క్లియర్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. క్రిస్టల్ క్లియర్ గా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు హ్యూజ్ మెజారిటీతో, బొటాబోటీ కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ హ్యూజ్ మెజారిటీతో, హ్యూజ్ కన్సిడరబుల్ ఓట్ షేర్ తో ఒక భారీ విక్టరీని నమోదు చేయబోతుందని చెప్పేసి ఒక 2-3 మంత్స్ నుండి నేషనల్ మీడియాకి సంబంధించిన సర్వే రిపోర్ట్ సంస్థలు కానీ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ నిన్న న్యూస్ ఎక్స్ ఇచ్చినటువంటి సర్వేలో తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు, అదేవిధంగా వైసీపీకి 7, జనసేనకి 2, భారతీయ జనతా పార్టీకి 2 అంటూ చెప్తూ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన సత్యమూర్తి సార్ చెప్పినట్టు మాకు కూడా క్రిస్టల్ క్లియర్ నమ్మకం ఉంది. వైఎస్ఆర్సీపీకి 7 సీట్లు రావడం అనేది మాకు కూడా కొద్దిగా ఇదిగా కనిపిస్తుంది, ఫిషిగా. ఎందుకంటే అన్ని సీట్లు రావు. పబ్లిక్ ఒపీనియన్ చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. పబ్లిక్ మూడ్ కూడా అట్లా ఉంది. మూడవది ఏపీ కానీ, మూడవది పబ్లిక్ కానీ అంత లేదు. నాకు తెలిసి 3 సీట్లు వస్తే 3 నుంచి 4 వస్తే ఆహా ఓహో అని చెప్పుకోవచ్చు వైసీపీ వాళ్ళు. పబ్లిక్ మూడ్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఫిక్స్ అయిపోయింది. కాకుంటే మీకు తెలుసో లేదో, ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక 1 వీక్ బ్యాక్ 10 days బ్యాక్ కూడా చెప్పేశారు క్రిస్టల్ క్లియర్ మీడియా చేశాం కదా, డిస్కషన్ చేశాం కదా, దాని మీద కూడా చేశాం కదా. ప్రశాంత్ కిషోర్ గారు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన యొక్క నేచరు, ఆయన యొక్క మూడు, ఆయన పొలిటికల్ నేచర్ అన్ని కూడా బాగా క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ గారు. ఎందుకంటే టోటల్ గా ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సలహాలు అయితే స్ట్రాటజీస్ ని డిపెండ్ అయ్యి 2019 ఎన్నికల్లో వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తే చెప్పేశాడు, ఇంక దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడలేనటువంటి పరిస్థితి, వైసీపీ ప్రభుత్వాన్ని గట్టెంకించలేరు, ఇట్ ఈస్ టూ లేట్, జగన్మోహన్ రెడ్డి గారు కథ అయిపోయినట్టు ఆ రేంజ్ లో చెప్పేశాడు ఆయన. ఉన్న వాస్తవం కూడా అంతే. ఇప్పుడు నాకు తెలిసి ఏదైనా పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ఏదైనా ఆశలు పెట్టుకోవచ్చు, ఒరే బతకొచ్చు, ఏదో దేవుడు దండం పెట్టుకోవచ్చు, ఇది దైవాధీనమని. ఆల్రెడీ మార్చురీకి వెళ్ళిపోయిన పేషెంట్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ ఈజ్ ఇన్ మార్చురీ, అంతే. దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుసు మనం పోగొట్టుకోబోతున్నాం అనేసి. కాకుంటే ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. గట్టిగా మీడియా ముందుకు పోయి అరిచిన, ఈ సిద్ధం సభల పేరుతో గట్టిగా మాట్లాడితే ఏదో 17 సీట్లు 18 సీట్లు వస్తే ఆ అపోజిషన్ పాత్ర ప్రతిపక్ష హోదాన దక్కితే ఒక 4 గన్మెన్లు, ఒక 4 కాన్వాయ్లు అనే పెట్టుకుని అట్ట హడావిడి చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టు మాకి క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. 151 సీట్లతో 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన వ్యక్తి, 30 సంవత్సరాలు నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి బీరాలు పలికిన వ్యక్తి కరెక్ట్ గా 1 year కంతా చాలా దుర్మార్గమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు, చెడ్డ పేరు తెచ్చుకుని వేసినాడు. అతను ఇంకా ప్రజాక్షేత్రంలో పనికిరాడు. ఈ 4 సంవత్సరాల 10-11 నెలలు కాలం కేవలం ప్రతిపక్ష పార్టీలు వేధించడం, భయపెట్టడం, బెదిరించడం, భయాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయం చేసినాడు. అది తప్పించి ఇంకేం లేదు. పోలీస్ వ్యవస్థని మాక్సిమం వాడుకున్నాడు. ఏ వర్గాన్ని క్షేమంగా బతకనిలేదు సార్, నిజం చెప్తాను, నేను ఉన్న విషయం చెప్తాను. నేను ఏ వర్గాన్ని ప్రశాంతంగా బతకనివ్వలేదు. ఒక బ్రాహ్మణులైనా, ఒక క్షత్రియులైనా, ఒక దళితులైనా, ఒక బీసీలైనా, ఒక కమ్మలైనా, ఒక కాపులైనా, చివరికి తన సొంత సామాజిక వర్గాన్ని కూడా వదలలేదు, తన బంధువులు తప్పించి తాను తప్పించి. ఇప్పుడు చూడండి క్రిస్టల్ క్లియర్ గా, మీరు నెల్లూరు జిల్లాలో చూడండి, మొత్తం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నెత్తిన మోసినటువంటి వర్గాలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి, ఆన వెంకటరమణారెడ్డి గారు కానివ్వండి, ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా మా చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ఆయన మోసినారు 2019 ఎన్నికల్లో. అవన్నీ క్లియర్ కట్ ఇండికేషన్స్ కదా, కనిపిస్తుంది కదా మన కంటి ముందర, లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళందరూ 2019లో జగన్మోహన్ రెడ్డి నెత్తిని పెట్టిన మోసిన వర్గాలు ఈరోజు ఓయమ్మ కింద పారేసినారు. ఇంకా మేము నిన్ను మోయలేము మహాప్రభు, మేము నీ శాడిజాన్ని మేము భరించలేము,
మీకు నమ్మితే నమ్మని టికెట్లు ఇస్తామన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది కేస్ ఆఫ్ మా చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యే ఆదిమూలం గారికి తిరుపతి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు ఆయన, ఎంపీ టికెట్ ఇచ్చినా కానీ నాకు వద్దు మహాప్రభు, నీకు ఒక దండం, నీ టికెట్కి ఒక దండం, నీ పార్టీకి ఒక దండం అని చెప్పి వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తీసుకోండి, ఆ కేసు తీసుకోండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసు, ఆయనకి టికెట్ రిజెక్ట్ చేసేటువంటి శక్తి ఏ పార్టీకి లేదు. అంత పెద్ద నాయకుడు అనుకోండి, ఇంకా ఆయన ఆర్థిక పరిస్థితి కానివ్వండి, ఇంకొకటి అనుకోండి ఆయన టికెట్ ని ఎవరు రిజెక్ట్ చేయలేరు. అటువంటి వ్యక్తే నీకు ఒక దండం, నీ పార్టీకి ఒక దండం, నీ టికెట్ ఒక దండం, నీతో సావాసం నేను చేయలేను మహాప్రభు, నన్ను వదిలేసి నేను పారిపోతానని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వ్యక్తి అయినా. సేమ్ థింగ్ విత్ శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళందరూ చూడండి, మనకి లీడర్స్ యొక్క ఐడియాలజీ, లీడర్స్ యొక్క నేచరు, వాళ్ళ యొక్క మాటలు అవన్నీ చెప్తున్నాయి క్రిస్టల్ క్లియర్ గా. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఆ విధంగా వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, ఆయన యొక్క వ్యవహార శైలికి నచ్చరు, ప్రజలు మెచ్చరు ఆయన్ని. పబ్లిక్ అంతెందుకండి, కుటుంబ సభ్యులు కూడా ఆయన నేచర్ని ఒప్పుకోరు. ఆయనకి ఎవరు ఎంత చెప్పినా, మీకు తెలుసో లేదో, కొందరు వైసీపీ లీడర్స్ వాళ్ళ యొక్క ప్రైవేట్ టాక్స్ లో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళ బాబు డబ్బులు ఇచ్చేసి ఇంకా మేము బయట రాలేని పరిస్థితి, ఎట జరిగితే అటు జరిగినలే ఎంత దైవాధీనం అని చెప్పిస్తున్నారు కొందరు అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఆ పరిస్థితుల్లో పబ్లిక్ ఒపీనియన్ చాలా క్లియర్. కాకుండా ఒకటైతే దేవుడి మీద భారం వేసేసి, దేవుడా మహాప్రభు డబ్బులని ఇచ్చేసినా విరకపోయినా, మన బిల్లులు ఉన్నాయి, మన కథ ఏంది ఘోరము, మనకేంద్ర స్వామి ఎంత బతికి ఇంటి వెనక తెచ్చినట్టుందిరా మన బతుకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంతా దేవుడి స్క్రిప్టే అంటారు కదా. దేవుడి స్క్రిప్ట్. సజ్జల రామకృష్ణ మీకు తెలుసో లేదో సార్, అనంతపూర్ లో ఒక దళిత ఎమ్మెల్యే తిప్పేశాం గారు, బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే, ఒక 3 నెలల క్రితం సెక్రటేరియట్ కో లేకుంటే యాడికి పోతే, తాడేపల్లికి పోతే, జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ సంగతి దేవుడు ఎరుగు, అపాయింట్మెంట్ దొరకలేదు ఆయనకి, తిప్పేశాం గారికి. ఆయన ఏమన్నాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు హూ ఇస్ సజ్జల రామకృష్ణారెడ్డి, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, ఎంపీపీ కాదు, ముఖ్యమంత్రి గారికి సలహాదారుడు. ఆయన అపాయింట్మెంట్ పోతూ అది కూడా కారు ఎక్కి, కార్లు పోతూ తిప్పేశాం కానీ చూసి, నీ పరిస్థితి బాగాలేదులే, నీకు రిపోర్ట్స్ బాగాలేదు, నువ్వు వెళ్ళిపోయి నీకు టికెట్ ఇచ్చే పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు ఒక ఎమ్మెల్యేకి. నీకు తెలుసో లేదు, మన డొక్క మాణిక్య వరప్రసాదరావు గారు వైసీపీలో నుండి ఇటీవలే బయట వచ్చేసాడు ఆయన, మరి ఉన్నాడో లేదు తెలియదు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఎమ్మెల్యే టికెట్ సంగతి దేవుడు ఎరుగు మహాప్రభు, ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి సీఎం గారితో, వీ నీడ్ అన్ అపాయింట్మెంట్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అంటే ఆయనకు అపాయింట్మెంట్ లేదు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితి దళిత ఎమ్మెల్యేలకి పెద్ద అంతెందుకు కాపు రామచంద్రరెడ్డి గారు, మన అనంతపూర్ ఎమ్మెల్యే గారు, ఆయనైతే నువ్వు వద్దు, నీ అపాయింట్మెంట్ వద్దని చెప్పి తాడేపల్లి ముందరే లైవ్ మాట్లాడినాడు. ఆయన లైవ్ మాట్లాడి తిట్టేసి వచ్చేసినాడు ఆయన. ఇట్లాంటి వాళ్ళకి లేని పరిస్థితి. కాబట్టి ఈస్ మోస్ట్ అడమెంట్ అండ్ హెడ్ స్ట్రాంగ్ లీడర్. సేమ్ రిఫ్లెక్షన్స్ ఇప్పుడు పబ్లిక్ లో కనిపిస్తా ఉంది. కాకుంటే మహానటుడు, దాంట్లో సందేహం లేదు. పబ్లిక్ లో వచ్చిన తర్వాత, కెమెరా చూసిన తర్వాత చిరునవ్వులు చిందించడం, అట్లే ముందుగానే తయారైనటువంటి ఐపాక్ స్క్రిప్ట్ ఉంటుంది. వికలాంగులను కౌగులించుకోవటం, వాళ్ళని తల నిమిరి